ఒక్కసారి ఊహించుకోండి, ఆ భవిష్యత్తులో మనమొక అత్యంత అధునాతనమైన కృత్రిమ మేధస్సునో ఒక ఏఐ రోబోట్నో తయారు చేశామో అనుకుందాం. ఒక అడ్వాన్స్డ్ మోడల్ అన్నమాట. అవును. దానికొక మనిషిలాంటి దేహాన్ని ఇచ్చి, ఆ వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు అన్నీ దాని చిప్లో ప్రోగ్రామ్ చేశాం. ఓహో, సరే. ఒక ఆశ్రమంలో కూర్చోబెట్టి తపస్సు చేయమన్నామనుకోండి. ఆ రోబోట్ మనిషిలాగా అలిసిపోదు కదా, దానికి ఆకలి దప్పులు అసలు ఉండవు. నిజమే. అది యంత్రం కదా, ఆకలెందుకుంటుంది? కరెక్ట్. కాబట్టి వందల సంవత్సరాల పాటు బిగిన ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా పక్కాగా మంత్రాలు జపిస్తూనే ఉంటుంది. జపిస్తుంది. కాని ఆ తర్వాతేంటి? అదే నా పాయింట్. మరి ఆ రోబోటుకు దేవుడు ప్రత్యక్షమై మోక్షమిస్తాడా అని? ఖచ్చితంగా ఇవ్వడు. అవును, ఖచ్చితంగా ఇవ్వడు. ఎందుకివ్వడు అంటే, ప్రాణం లేని యంత్రాలకు ఆ ప్రాణమున్న మనుషులకు మధ్య ఉన్న ఒక సున్నితమైన కాని అత్యంత బలమైన వ్యత్యాసం ఒకటుంది. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు మూలం కూడా సరిగ్గా ఇదే. చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెట్టారు. ఏంటంటే, జీవుడి కడపటి జన్మ అనే ఒక అద్భుతమైన తాత్విక ప్రవచనాన్ని ఈరోజు మనం ఈ చర్చలో విశ్లేషించబోతున్నాం. అంటే, మనిషిగా పుట్టడం వెనుక ఉన్న అసలు కారణమేమిటి, అసలీ జనన మరణాల చక్రం నుండి బయటపడే ఆఖరి మార్గమేమిటి అనే విషయాలను ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఎంచుకున్న అంశం నిజంగానే ఒక బరువైన విషయం. కానీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యమిది. ఖచ్చితంగా. మీరు మొదట్లోనే అడిగిన ఆ ఏఐ రోబోట్ ప్రశ్న వినడానికి సరదాగా అనిపించినా అది మన ఉనికికి సంబంధించిన అతి పెద్ద తార్కిక ప్రశ్న. అవును. ఈ చర్చలో మనం ఏదో కళ్ళు మూసుకుని నమ్మేయాల్సిన మూఢ విశ్వాసాల గురించి మాట్లాడటం లేదు సుమా. మనిషి పుట్టుక, మరణం, ఆ కర్మసిద్ధాంతం, వీటి వెనుక ఉన్న మన ప్రాచీన గ్రంథాలు చెప్పిన లాజిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సరే, అయితే ఈ లోతైన చర్చలోకి వెళ్లే ముందు నాకొక ప్రాథమికమైన సందేహం వస్తోంది. అడగండి. ఇప్పుడు చాలామంది యువత వయస్సు ఒక 30 ఏళ్లు అనుకుందాం. ఉదయం లేచినప్పట్నుండి వాళ్ల బుర్రలో మెదిలేవేంటి? ఈఎంఐలు ఎలా కట్టాలి, ఆఫీస్లో టార్గెట్లు ఎలా రీచ్ అవ్వాలి అని కదా. అవును, డబ్బు ఎలా సంపాదించాలి అన్నదే ప్రధాన లక్ష్యం. సరిగ్గా అదే. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అసలు నేనెందుకు పుట్టాను లాంటి వేదాంతం ఇప్పుడెందుకు అని అంటారు. ఇవన్నీ ఇంకా 60 ఏళ్లొచ్చాక, రిటైర్ అయ్యాక ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆలోచించుకోవచ్చు కదా అని చాలామంది ఫీలవుతారు. దానికి మీ సమాధానమేమిటి? ముసలితనంలో మాత్రమే ఆధ్యాత్మిక లేదా తాత్విక చింతన చేయాలనేది సమాజం మన మెదళ్లలో నాటిన ఒక పెద్ద భ్రమ. భ్రమ అంటారా? అవునండి. యవ్వనంలో బాధ్యతలు ఎక్కువుంటాయి. చదువు, ఉద్యోగం, కుటుంబాన్ని పోషించడం ముఖ్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్. అవన్నీ వదిలేలేము కదా. వదిలేమని కాదు. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మానసిక కోణం ఉంది. నేనెందుకు పుట్టాను అనే ప్రశ్న అడగడానికి మనిషి భయపడతాడు. భయమా? ఎందుకు? ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెడితే తన జీవితం ఒకరోజు ముగిసిపోతుందనే ఆ మరణ భయం వెంటాడుతుంది. ఓహో, అంటే ఆ రియాలిటీ ఫేస్ చేయటం ఇష్టం లేక అంటారా? ఖచ్చితంగా. అందుకే ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం ఉరుకులు పరుగులు పెడుతూ భౌతిక విజయాల వెనుక ఒక ముసుగు వేసుకుంటారు చాలామంది. అర్థమైంది. కానీ లాజికల్గా ఆలోచించండి. ఒక 25 ఏళ్ల వయసులో తెలుసుకుని ప్రయాణించాల్సిన జీవిత లక్ష్యాన్ని 65 ఏళ్ల వయసులో తెలుసుకుంటే ఏంటి ప్రయోజనం? అప్పటికే టైం అయిపోతుంది కదా. అవును, శరీరంలో సత్వ తగ్గిపోయి ఉంటుంది, నేర్చుకునే సమయం మించిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కాస్త అభ్యంతరం చెప్పాలి. చెప్పండి. మీరు 25 ఏళ్లకే జీవిత లక్ష్యం, ఆ తత్వం గురించి తెలుసుకోవాలి అంటున్నారు కదా. కానీ అలా ముందే ఈ తాత్విక ప్రశ్నల వెనక పడితే యువతకి జీవితం మీద, కెరియర్ మీద ఆసక్తి పోతుందేమో అన్న భయముంది. చాలామంది ఇలాగే అనుకుంటారు. అదే, ఈ ప్రపంచంలో పోటీపడి బతకాల్సిన వాళ్లు ఏదో సన్యాసులుగా మారిపోతారేమో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంటుంది కదా. ఇది 100కి 100 పాళ్ళు ఒక అపోహ మాత్రమే. జీవిత పరమార్థం తెలుసుకోవడం అంటే అడవులికి వెళ్ళిపోవడం కాదు. మరేంటి? దైనందిన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఏర్పడటం. నేనొక చిన్న ఉదాహరణ చెబుతాను. చెప్పండి. కారులు స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే కంపాస్ కూడా ఉంటుంది కదా. అవును, ఉంటాయి. స్పీడోమీటర్ మీరు ఎంత వేగంగా వెళ్తున్నారో చెబుతుంది. అది మీ కెరీర్, మీ సంపాదన అనుకుందాం. కాని కంపాస్ మీరు ఏ దిశలో వెళుతున్నారో చెబుతుంది. వావ్, చాలా మంచి అనాలజీ ఇది. దిశ తెలియకుండా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఏం లాభం చెప్పండి? వేదాంతం లేదా తత్వశాస్త్రం అనేది ఆ కంపాస్ లాంటిది. అంటే పనిమానేమని చెప్పదో? ఖచ్చితంగా చెప్పదు. ఆ పనిని ఏ ఉద్దేశంతో చెయ్యాలో చెబుతుంది.
గమ్యం ఏమిటో తెలియకుండానే రైలెక్కి ప్రయాణించడం లాంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. నిజమే. 60 ఏళ్ల వరకు వేచి చూడటమంటే మునిగిపోతున్న పడవలో కూర్చుని తీరం చేరాక ఈత నేర్చుకుంటాను అనడం లాంటిదే అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఈ పాయింట్ చాలా బలంగా తగిలింది. స్పీడోమీటర్, కంపాస్ పోలిక చాలా అద్భుతంగా ఉంది. సరే, ఇప్పుడీ పరుగు ఆపి ఆ దిశ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వచ్చే మొదటి ప్రశ్న ఒకటుంది. ఏంటది? అసలు ఈ ప్రయాణం చేస్తున్న నేను ఎవరు అని. అంటే పసిపిల్లలు పుట్టగానే ఏడుస్తారు, చేతులు ఆడిస్తారు. ఆ పసికందును చూసి మనం కేవలం ఒక కీ ఇస్తే నడిచే ప్లాస్టిక్ బొమ్మ అనుకోలేం కదా. అసలు అనుకోకూడదు కూడా. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్లాస్టిక్ బొమ్మను తయారు చేసి దానికి ఊపిరితిత్తులు పెట్టి అందులో ఆక్సిజన్ నింపితే దానికి ప్రాణం రాదు కదా. అవయవాలున్నంత మాత్రాన అది ప్రాణి కాలేదు. ఖచ్చితంగా కాలేదు. రక్తమాంసాలు, ఆ ఆక్సిజన్ మాత్రమే మనిషిని చేయలేవు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అవన్నీ అక్కడే ఉంటాయి. అవును, గుండె ఉంటుంది, బ్రెయిన్ అన్నీ ఉంటాయి. కాని ఆ దేహం ఎందుకు కదల్లేదు? లోపల ఆ మెకానిజాన్ని నడిపించే ఒక చైతన్యం అక్కడ్నుండి వెళ్ళిపోయింది కాబట్టి. ఓహో, ఆ చైతన్యమే. అవును, ఆ చైతన్యాన్నే మన ప్రాచీన గ్రంథాలు ఆత్మ అని పిలిచాయి. ఆత్మ అనేది తల్లి గర్భంలో పిండం ఏర్పడక ముందే నిర్ణయించబడి ఉంటుంది. అంటే భౌతిక శరీరానికి ముందే అది ఉంటుందన్నమాట. కరెక్ట్. ఆ ఆత్మ ప్రవేశించిన తర్వాతే ఆ భౌతిక శరీరం పెరగడం మొదలవుతుంది. మరణించేటప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ దేహం మాత్రం ఇక్కడే నిర్జీవంగా మిగిలిపోతుంది. ఇక్కడే నేను ప్రోగ్రాం మొదట్లో అడిగిన ఆ ఏఐ రోబోట్ ఉదాహరణను మళ్ళీ తీసుకొస్తాను. చెప్పండి. నేనొక రోబోట్ను తయారు చేస్తాను. దానికి ఒక అధునాతనమైన ప్రాసెసర్ ఉంటుంది. అది మనిషి కంటే పక్కాగా స్పీడ్గా మంత్రాలు చదువుతుంది. మరి ఆ యంత్రానికి మోక్షం ఎందుకు రాదు? దానికి ప్రాసెసింగ్ పవర్ ఎక్కువ కదా. ప్రాసెసింగ్ పవర్ వేరు, కాన్షియస్నెస్ వనబడే ఆ స్పృహ లేదా చైతన్యం వేరు. రోబోట్ మంత్రాలు చదువుతుంది, ఎందుకంటే మనం ఆ కోడ్ను అలా రాశాం కాబట్టి. అవును, మనం ప్రోగ్రామ్ చేశాం. దానికి తాను మంత్రాలు చదువుతున్నాను అనే అనుభూతి ఉండదు. మోక్షం లేదా ముక్తి అనేది యాంత్రికంగా చేసే పనుల వల్ల అస్సలు రాదు. దానికొక కోరిక ఉండాలి. ఏ కోరిక? తనను సృష్టించిన ఆ మూల చైతన్యంలో కలిసిపోవాలనే ఒక స్వచ్ఛమైన ఆత్మీయ తపన ఉండాలి. రోబోట్కు ఆత్మ లేదు కదా, కాబట్టి దానికి ఎటువంటి భావోద్వేగాలు సహజంగా జనించవు. అది కేవలం కోడ్ను రన్ చేస్తుంది అంతే. అంతే. దేవుడు మోక్షాన్ని ఇవ్వాలంటే ఆ ఆత్మకు అది కావాలనే ఆర్తి ఉండాలి. యంత్రానికి ఆత్మ ఉండదు కాబట్టి దానికి ముక్తి వచ్చే ప్రసక్తే లేదు. ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. యంత్రానికి ఆత్మ లేదు కాబట్టి దానికి మోక్షం కావాలనే ఆశ కలగడం లేదు. కాని మనిషికి ఆత్మ ఉంది, ముక్తి పొందే అవకాశం కూడా ఉంది. అవును, ఉంది. అయినా కూడా దాన్ని వదిలేసి పొద్దున్న లేస్తే డబ్బు, ఈ అమ్మాయిలు అంటూ ఒక రోబోట్లాగా ప్రోగ్రామ్ చేయబడిన లూప్లోనే తిరుగుతున్నాడు. చాలా బాగా చెప్పారు. అంటే ప్రస్తుత సమాజంలో మనుషులు కూడా తమను తాము యంత్రాలుగా మార్చేసుకుంటున్నారన్నమాట. మీ విశ్లేషణ అక్షరాల నిజం. ఆత్మ ఉండి కూడా దాని ప్రయోజనాన్ని తెలుసుకోకపోవడం మనిషి తనకు తాను చేసుకుంటున్న అతిపెద్ద ద్రోహం. నిజమే. కేవలం భౌతికమైన మనుగడ కోసం మాత్రమే బతకడమనేది ఆ జీవ పరిణామ క్రమాన్ని అవమానించడమే. మనం కేవలం ఫ్యాక్టరీలో తయారైన వస్తువులం కాదు, ఒక అత్యున్నతమైన లక్ష్యం కోసం పంపబడిన వాళ్ళం. ఒకవేళ మనలో ఆత్మ ఉంటే, దానికి ఒక ఉద్దేశ్యం ఉంటే, అసలు మనల్ని ఇక్కడికి పంపిందెవరు? ఈ సృష్టికర్త కోసం వెతకడమనే కాన్సెప్ట్ నాకింకా పూర్తిగా అర్థం కావట్లేదు. సరే, నేను వివరిస్తాను. ఒక్క నిమిషం, నేనొక ఆధునిక పోలిక చెబుతాను, దాన్ని బట్టి చూద్దాం. ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ కొన్నాడు అనుకుందాం. ఓకే. అందులో చాలా బెస్ట్ ప్రాసెసర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఆ ప్రపంచంతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం ఉంది. కానీ ఆ వ్యక్తి ఆ ఫోన్ను కేవలం తన టేబుల్ మీదున్న కాగితాలు ఎగిరిపోకుండా ఒక పేపర్ వెయిట్లాగా వాడుతున్నాడు. అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా. అవును, ఇది ఎంత అర్ధరహితమో. మన మెదడును, మన ఆత్మను కేవలం తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే వాడటం కూడా అంతే అర్ధరహితం గదా. అంటే మనల్ని సృష్టించిన వాడికి మనమేదో ఒక ఉద్దేశ్యం ఉంటుంది కదా. చాలా అద్భుతమైన పోలికేది. ఆ స్మార్ట్ ఫోన్లో అంతటి సాంకేతికత ఉందంటే దాని వెనుక ఒక పెద్ద ఇంజనీరింగ్ టీము, ఒక కంపెనీ ఖచ్చితంగా ఉండి తీరాలి. అవును, దానంతట అది రాదు. ఏ ప్రయోజనమూ లేకుండా ఏ వస్తువు మార్కెట్లోకి రాదు కదా. అలాగే ఎంతో ఆలోచనాశక్తి, భావోద్వేగాలున్న ఈ మనిషి వెనక కూడా ఒక బలమైన సృష్టికర్త ఖచ్చితంగా ఉండాలి. మనం ఉత్తిపుణ్యానికే పుట్టలేదు అంటారు. ఖచ్చితంగా.
ఒక కుర్చీ ఉందంటే దాని వెనుక ఒక వడ్రంగి ఉన్నాడని ఎలాగైతే మనం లాజికల్గా నమ్ముతామో ఈ అనంతమైన సృష్టి వెనుక కూడా ఒక రూపశిల్పి ఉండాలి కదా. ఈ పాయింట్ దగ్గరే చాలామంది ఆధునిక ఆలోచనాపరులు ఎదురుతిరుగుతారు కదా. ఎలాగూ? వాళ్ల వాదనేంటంటే, నేను నా తల్లిదండ్రులను చూశాను కాబట్టి నమ్ముతాను. కాని మీరు చెబుతున్న ఆ సృష్టికర్తను, బ్రహ్మను నేను చూడలేదు కదా. కంటికి కల్పించిన దాన్ని నేను ఎందుకు నమ్మాలి అని వాదిస్తారు. అర్థమైంది. ఈ సృష్టి దానంతటా అదే ఒక బిగ్ బ్యాంగ్ వల్లనో లేదా ఏదో మ్యూటేషన్స్ వల్లో జరిగి ఉండొచ్చు కదా అని అంటారు. దీనికి మీ కౌంటర్ ఏంటి? ఇక్కడ మనం ఒక కారణకార్య సంబంధం గురించి మాట్లాడుకోవాలి. అవును. ప్రతి ఎఫెక్ట్కు ఒక కాజు ఉంటుంది. అవును. మీకు మీ తల్లిదండ్రులు కారణం, వాళ్లకు వాళ్ల తల్లిదండ్రులు కారణం. ఇలా ఈ గొలుసుకట్టును వెనక్కి తీసుకువెళ్తే ఎక్కడో ఒక చోట మొదటి కారణం ఉండి తీరాలి కదా. లాజికల్గా ఆలోచిస్తే ఉండాలి. దానికి కారణం లేని ఒక మూలమై ఉండాలి. దాన్నే మన గ్రంథాలు మూల చైతన్యమని పిలిచాయి. మీరు చూడనంత మాత్రాన అది లేనట్లు కాదు. ఎలాగూ? చూడండి, మొబైల్ సిగ్నల్ కంటికి కనిపించదు, గురుత్వాకర్షణ శక్తి కంటికి కనిపించదు, కాని వాటి ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నాం గదా. కరెక్ట్. అలాగే ఈ సృష్టికి ఒక మూల కారణం ఉందని అంగీకరించి తీరాలి. స్మార్ట్ఫోన్ ఎలా వాడాలో చెప్పడానికి కంపెనీ వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారు కదా. అవును, యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలాగే మనిషి ఈ భూమి మీద ఎలా బతకాలో, తన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పడానికి ఆ సృష్టికర్త వదిలివెళ్లిన యూజర్ మాన్యువల్సే మన వేదాలు, ఉపనిషత్తులు. వాటిని చదివితే ఆయన ఉద్దేశమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బావుంది. సృష్టికర్త ఉన్నాడని, మనకొక యూజర్ మాన్యువల్ ఉందని నేను ఒప్పుకుంటాను. కాని ఇక్కడే మరో చిక్కు ప్రశ్న వస్తుంది. చెప్పండి, ఏంటది? ఆ సృష్టికర్త నిజంగా ఉంటే ఆయన ఎందుకు ఇంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు? పక్షపాతమా? అవును. ప్రపంచంలో ఎందుకు ఇంత అసమానత ఉంది? కొందరు 100 కోట్లున్న ధనవంతులిళ్లలో పుడతారు, వాళ్లకు పుట్టుకతోనే అన్నీ అమరిపోతాయి. కొందరు తినడానికి గంజికూడా లేని దరిద్రంలో పుడతారు. నిజమే. ఇంకొకటేంటంటే, ఒక బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో పుడితే మరో బిడ్డ పుట్టుకతోనే ఏదో జబ్బుతో పుడుతుంది. ఆ పసికందు చేసిన తప్పేంటి? చాలా లోతైన ప్రశ్న అడిగారు. ఇది ర్యాండమ్గా జరిగే ప్రమాదం కాకపోతే ఆ సృష్టికర్త ఎందుకలా డిజైన్ చేశాడు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఇది మానవ చరిత్రలో చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తెలియకే చాలామంది అసలు దేవుడే లేడు అనే నిర్ణయానికొచ్చేస్తారు. అవును, అలా ఆలోచించడం సహజం కదా. ఇందాక మీరు స్మార్ట్ఫోన్ ఉదాహరణ చెప్పారు కదా. ఒక ఫోన్ ఫ్యాక్టరీలో తయారవుతున్నప్పుడు నన్నే ఎందుకు 10,000 రూపాయల మోడల్గా చేశారు, ₹1,00,000 మోడల్గా ఎందుకు చేయలేదు అని అది అడగదు కదా. అడగదు, దానికి ప్రాణం లేదు కాబట్టి. కాని మనిషి అడుగుతాడు, నేను ఆ ధనవంతుడింట్లో ఎందుకు పుట్టలేదు అని ప్రశ్నిస్తాడు. ఒకవేళ ఆత్మలు ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలో వస్తువుల్లా తయారై వస్తుంటే వాటన్నిటిని ఒకేలా కాకుండా ఎందుకు వేర్వేరు పరిస్థితుల్లో సృష్టించాలి? సరిగ్గా అదే నా పాయింట్. అప్పుడు సృష్టికర్త అన్యాయస్థుడవుతాడు కదా. అవును, అలా సృష్టిస్తే ఆయన ఖచ్చితంగా పక్షపాతి అవుతాడు. కాని ఇక్కడ ఏకైక తార్కిక సమాధానమేంటంటే ఆ పూర్వజన్మ. మన ఆత్మ కొత్తది కాదు, అది ఎన్నో జన్మలెట్టింది. ఓహో, అంటే పాత జన్మలున్నాయంటారా? అవును. ఆ గత జన్మలలో మనం చేసిన పుణ్య పాపాల ఆధారంగానే, అంటే మన కర్మల ఆధారంగానే ఈ జన్మలో మన పరిస్థితి నిర్దేశించబడుతుంది. దేవుడు కేవలం ఒక న్యాయ నిర్ణయత మాత్రమే. అంటే మనం చేసిన దానికి ఆయనేం బాధ్యుడు కాదు అంటారా? ఖచ్చితంగా. మీ కర్మల బ్యాంకు ఖాతాలో ఏముందో దాన్ని బట్టే ఆయన మీకు ఈ జన్మలో పరిస్థితులను కేటాయిస్తాడంతే. సరే, ఈ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం కదా, నేనొక డెవిల్స్ అడ్వకేట్ లాగా వాదిస్తానిక్కడ. సరే, అడగండి. ఈ తరం వాళ్ళు తరచుగా వాడే పదం ఒకటుంది, యోలో అంటారు. అంటే యూ ఓన్లీ లివ్ వన్స్ అని. ఒకవేళ నేను గత జన్మను నమ్మను, తరువాతి జన్మ అంటూ ఏమీ లేదు, నాకైతే ఇదే ఫైనల్ లైఫ్ అని నేను మొండికేస్తాను. అలా అనుకుంటే? అలా నమ్మితే తప్పేంటి? ఈ కర్మ సిద్ధాంతమనేది కేవలం పేదవాళ్లను, కష్టాల్లో ఉన్నవాళ్లను ఓదార్చడానికి ఎవరో సృష్టించిన ఒక భ్రమ అని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ తరువాతి జన్మ లేదు, కర్మ సిద్ధాంతం లేదు అని అందరూ నమ్మటం మొదలుపెడితే సమాజం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమవుతుంది? లాజికల్గా ఆలోచిద్దాం. ఈ జన్మే ఆఖరిదైతే చనిపోయాక నాకు వచ్చే శిక్ష ఏమీ లేకపోతే నేను ఎందుకు నీతిగా బతకాలి చెప్పండి? అవును, ఆ భయం పోతుంది. నాకు అవకాశం దొరికినప్పుడు నేను కోట్ల రూపాయలెందుకు దోచుకోకూడదు, పక్కవాణ్ణెందుకు మోసం చేయకూడదు, నాకు 60 ఏళ్లు వచ్చేసరికి ఎలాగో చనిపోతాను కాబట్టి నా స్వార్థం కోసం ఎలాంటి ఘోరమైన పనులేలా చేయడానికి ఎవరూ వెనుకాడరు. నిజమే, మొరాలిటీ అనేది ఉండదు కదా. ఖచ్చితంగా. నైతికత అనే పదానికి అర్థమే ఉండదు. కర్మ సిద్ధాంతం అనేది భౌతిక శాస్త్రంలో ఆ న్యూటన్ 3వ నియమం లాంటిది.
ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు అదేనా? అవును. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేది సైన్స్ అయితే, ఆ నియమాన్ని మానవ నైతికతకు అన్వయిస్తే అదే కర్మ సిద్ధాంతం. సమాజంలో న్యాయం, ధర్మం నిలబడాలంటే ఈ కర్మఫలం ఉందన్న భయం మనిషికి అవసరం. అంటే ఇదొక సిస్టమ్ అన్నమాట. అవును. సమాజాన్ని ఒక పద్ధతిలో ఉంచే ఒక బలమైన చట్టమిది. అలాగని కర్మ సిద్ధాంతం అనేది మన పేదరికాన్ని సమర్థించుకోవడానికి కాదు. మరి దేనికి? గత కర్మల వల్ల నీ స్టార్టింగ్ పాయింట్ పేదరికం అయుండొచ్చు కాని, నీకున్న స్వేచ్ఛా సంకల్పంతో ఈ జన్మలో కష్టపడి ఆ రాతను మార్చుకునే అవకాశం నీకెప్పుడూ ఉంటుంది. దీన్నే ఫ్రీవిల్ అంటారు. ఆహా, కర్మ అనేది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు, అదొక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అని చాలా అద్భుతంగా చెప్పారు. అవును, అది కేవలం ప్రారంభం మాత్రమే. సరే, పూర్వజన్మలున్నాయి, కర్మల ఖాతా ఉంది అనే లాజిక్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఇక్కడ నాకొక ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. ఏంటది? మనం బ్యాంక్ నుండి ఎవరికైనా ఆన్లైన్లో డబ్బులు పంపేటప్పుడు అప్పుడప్పుడు సర్వర్లు డౌన్ అవుతాయి కదా? అవును, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. లేదా మనమొక నెంబర్ తప్పు కొడితే మన డబ్బు పొరపాటున వేరేవాళ్ల ఖాతాలోకి వెళ్ళిపోతోంది. మరి ఈ విశ్వాన్ని నడిపించే కర్వల ఖాతాలో ఇలాంటి గ్లిచెస్ రావా అని నా డౌట్. రావు. నా పాపపుణ్యాలు పక్కవాడి ఖాతాలోకు లేక వాడివి నా ఖాతాలోకి బదిలీ అయిపోతే నా పరిస్థితేంటసలు? అలాంటి భయం అస్సలు అక్కర్లేదు. విశ్వ నియంత్రణలో అలాంటి టెక్నికల్ ఎర్రర్స్కు తావులేదు. మన మానవ నిర్మిత టెక్నాలజీలో సర్వర్ డౌన్ అవ్వొచ్చు కానీ, ఆ కాస్మిక్ అకౌంటింగ్ సిస్టమ్ ఎప్పటికీ తప్పు చెయ్యదు. వామ్మో, అంత పక్కాగా ఉంటుందా? ఖచ్చితంగా. ఒకరి కర్మ ఇంకొకరికి ఎప్పటికీ బదిలీ కాదు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే అర్థమేంటి? అంటే నువ్వు చేసిన మంచిగాని చెడుగాని నువ్వే అనుభవించి తీరాలి. ఎవరి ఖాతా వాళ్లదే. ఇందులో హ్యాకింగ్లు, ఆ పొరపాటు బదిలీలు అస్సలు ఉండవు. అమ్మయ్యా, బతికిపోయాం. అయితే నాకొక అతిపెద్ద సందేహం మిగిలిపోయిందిక్కడ. అడగండి. నాకు 100 కొద్ది గత జన్మలు ఉంటే, నేను ఎన్నో కర్మలు చేసి ఉంటే, ఆ జన్మల తాలూకు జ్ఞాపకాలు నాకెందుకు గుర్తులేవు? ఇది చాలామందికొచ్చే సందేహమే. కనీసం నా పూర్వజన్మలో నేను చేసిన తప్పులు నాకు గుర్తుంటే, ఈ జన్మలో వాటిని సరిదిద్దుకునే అవకాశం నాకు దొరుకుతుంది కదా? ప్రకృతి కావాలనే నా మెమరీని ఎందుకు డిలీట్ చేసినట్లు? ఒక క్షణం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకటే జన్మలోని జ్ఞాపకాలను మోయడమే మనకు చాలా కష్టంగా ఉంది కదా? అవును, నిజమే. ఒక 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఎవరైనా తీవ్రంగా అవమానిస్తే ఆ సంఘటన తలుసుకుని ఇప్పటికీ కుమిలిపోతుంటారు. అవును, ఆ కోపం అలానే ఉంటుంది. అలాంటిది గత 100 జన్మలలో మీకు జరిగిన అవమానాలు, కక్షలు, ద్వేషాలు, మీరు కోల్పోయిన ఆత్మీయుల మరణాలు, ఇవన్నీ ఒకేసారి సెకనుకొక్కటి చొప్పున మీ బుర్రలో ప్లే అయితే ఏమవుతుంది? బాబోయ్, బహుశా మనిషి పిచ్చివాడైపోతాడు. ఖచ్చితంగా. ఎన్నో లక్షల జ్ఞాపకాలు ఒకేసారి దాడి చేస్తే ఆ మెదడు ఆ భారాన్ని మోయలేదు. అందుకే ప్రకృతి చాలా దయతో ఆ పాత డేటాను డిలీట్ చేసి ఒక క్లీన్ పలక మీద కొత్త జీవితాన్ని రాసుకోడానికి అవకాశమిస్తుంది. ఇది వింటుంటే నాకొక చార్టర్డ్ అకౌంటెంట్ ఉదాహరణ గుర్తొస్తోందిక్కడ. చెప్పండి, ఏంటది? అంటే ఇప్పుడు ఒక సీనియర్ ఆడిటర్ ఉన్నాడనుకుందాం. అతనికి ఆ 1986 నాటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని 32వ పేజీలో ఉన్న అక్షరాలు, సంఖ్యలు పక్కాగా గుర్తుండకపోవచ్చు కదా? అవును, అంత పాతవి లైన్ టు లైన్ గుర్తుండవు. ఆ రా డేటా మొత్తం అతని మెదడులో ఉండదు. కాని ఇన్నేళ్లు ఆ చట్టాలను చదవడం వల్ల వచ్చిన ఆ ప్రావీణ్యం, లెక్కలు చూడగానే తప్పులు కనిపెట్టే స్కిల్ అతని మెదడులో ఒక నైపుణ్యంగా నిలిచిపోతుంది. చాలా అద్భుతమైన అనాలజీ అండిది. అంటే ఆత్మకు కూడా గత జన్మలలో జరిగిన సంఘటనల వివరాలు, పేర్లు, ఊర్లు గుర్తుండవు. కాని ఆ జన్మలలో చేసిన పనుల వల్ల ఏర్పడిన ఒక రకమైన స్కిల్ లేదా సంస్కారాలు అనేవి ఒక జిప్ ఫైల్ లాగా కంప్రెస్ అయ్యి ఆత్మతో పాటే ప్రయాణిస్తాయన్నమాట. నేననుకోవడం కరెక్టేనా? 100కి 100 పాళ్లు కరెక్ట్గా పట్టుకున్నారు. మీరు చెప్పిన చార్టర్డ్ అకౌంటెంట్ అనాలజీ చాలా స్పష్టంగా ఉంది. వాటిని మనం వాసనలు అంటాం. వాసనలు అంటే? ఆ వాసనలే ఆత్మ యొక్క మజిల్ మెమరీ. డేటా డిలీట్ అయినా ఆ ప్రవృత్తి అలానే ఉండిపోతుంది. అందుకే మీరు గమనిస్తే అప్పుడే పుట్టిన బిడ్డకు పాలెలా తాగాలో ఎవరు క్లాసులు తీసుకోరు కదా? అవును, వాటంతటవే తెలుస్తాయి. అలాగే శ్వాస ఎలా తీసుకోవాలో, ఆకలి వేస్తే ఎలా ఎడవాలో దానికి ఎవరు నేర్పించకుండానే తెలుస్తుంది. అదంతా గత జన్మల నుండి ఆత్మ మోసుకొచ్చిన సంస్కారం. ఓహో, అదన్నమాట విషయం. ఆ వాసనలే మనల్ని ఈ జన్మలో ఫలానా నిర్ణయాలు తీసుకునేలా, కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులకు ఆకర్షితులయ్యేలా చేస్తాయి. ఏ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో ఎవరికి వారే క్లియర్ చేసుకోవడానికి ఇవే మనల్ని నడిపిస్తాయి. వావ్! ఈ లోతైన విశ్లేషణ ద్వారా
మన ఉనికికి సంబంధించిన ఎన్నో చిక్కుముడులు విడిపోయాయనిపిస్తోంది. అవును, చాలా స్పష్టత వస్తుంది. మనం కేవలం ఈ రక్తమాంసాలతో నడిచే యంత్రాలం కాదని, ఒక లక్ష్యం కోసం సృష్టించబడిన చైతన్య స్వరూపాలమని చాలా స్పష్టంగా అర్థమైంది. కరెక్ట్. అలాగే మన ప్రస్తుత పరిస్థితులకు కారణం ఎక్కడో ర్యాండమ్గా జరిగిన ప్రమాదం కాదు, మన గత కర్మల ఖాతానే అని తెలుసుకున్నాము కదా. అవునండి. మనం రోజువారీ జీవితంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, మనం చేసే పనులు అన్నీ ఈ విశ్వాంతరాళంలో ఉన్న మన బ్యాంకు ఖాతాలో జమవుతూనే ఉంటాయి కదా. అవును, మనం చేసే ప్రతి చర్య ఒక విత్తనం లాంటిది. ఈరోజు నాటిన విత్తనం రేపు వృక్షమై ఫలాలను ఇస్తుంది ఖచ్చితంగా. నిజమే. మనం చేసే మంచిగాని చెడుగాని అంతా కూడా మన ఆత్మతో పాటే ప్రయాణించి మన తర్వాతి జన్మకు పెట్టుబడిగా మారుతుంది. అందుకే ఆ కర్మల ఖాతాలో ఎప్పుడూ పాజిటివ్ బ్యాలెన్స్ ఉండేలా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి మనం. ఖచ్చితంగా పాజిటివ్ బ్యాలెన్స్ ఉండాలి. అయితే ఇదంతా తెలుసుకొని ఆ పుణ్యకార్యాలు చేసి మంచి కర్మలు పోగు చేసుకుని తర్వాతి జన్మలో ఇంకా గొప్ప ధనవంతుడిగానో లేక బలవంతుడిగానో పుట్టాలని మనమంతా తహతహలాడుతుంటాం కదా. అవును, సాధారణంగా అందరూ అదే కోరుకుంటారు. కాని ఇక్కడే మన మూల గ్రంథాలు ఒక ఊహించని ట్విస్ట్ ఇస్తాయి. అవన్నీ చదివాక ఆ గ్రంథాలు మనల్ని అడిగే ఒకే ఒక్క ప్రశ్నేంటో తెలుసా? ఏంటది? మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం, మళ్ళీ పాలు తాగడం, మళ్ళీ ఏడవడం, మళ్ళీ చదువు, ఉద్యోగం, ఈ ఈఎంఐలు, అదే ఈ ఎలుకల పరుగుపందెం నీకు నిజంగా ఇష్టమేనా అని అడుగుతాయి. చాలా బలమైన ప్రశ్న. నీ కర్మల ఖాతాను బ్యాలెన్స్ చేయడం కాదు, అసలా ఖాతానే పూర్తిగా మూసివేసి ఈ జనన మరణాల చక్రం నుండి శాశ్వతంగా బయటపడే మార్గమొక్కటుంది కదా అనంటాయి. కరెక్ట్. ముక్తి మార్గం అంటారు దాన్ని. అదే అండి. ఆలోచించండే, మనం ఉదయం లేవగానే ఈ ప్రపంచంలో పరిగెడుతున్నది మళ్ళీ మళ్ళీ ఇక్కడే పుట్టడానికా, లేక ఈ పరుగును శాశ్వతంగా ఆపేసి మన మూలంలోకి మనం వెళ్ళిపోవడానికా? అద్భుతమైన ముగింపు ఆలోచన ఇది. ఆ జనన మరణాల చక్రం నుండి బయటపడటమే మన ఆత్మ చేరుకోవాల్సిన ఆఖరి గమ్యం. బహుశా అదే మన కడపటి జన్మ అవుతుందేమో. చాలామందికిది ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు కూడా ఈ సత్యం గురించి లోతుగా ఆలోచిస్తారని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన చర్చతో మళ్ళీ కలుద్దాం.